బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? అండి ఏం చేస్తున్నామని ఏమీ లేదు, మా వయసు అయిపోయింది, పని కూలి పని నాలి పని చేసుకున్నాం ఇప్పుడు దాకా. మేమిద్దరము ముసలమ్మ నేను, మా పని అయిపోయింది, ఏమి లేదు, పెన్షన్ లేదు, ఒక గ్యాస్ డబ్బులు లేదు, కృష్ణారామ గోవింద్ అంటాను. వస్తున్న పెన్షన్ తీద్దాం గవర్నమెంట్లో, ఆ గవర్నమెంట్లో అది టీడీపీ వైఎస్ఆర్ గవర్నమెంట్లో తీసేశారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెన్షన్ పోయి? తీసేసి సంవత్సరాలు అంటే డేటు నాకు తెలియదు అని చదువు సంది లేదు. నాది 1000 రూపాయలు ఇచ్చేటప్పుడు 2000 అందుకున్నది తీసేసాడు. 2000 అందుకున్న తర్వాత తీసేసాడు. రాలే ఆయన 4, 3, 7, 100, 150 ఇస్తున్నాడు కానీ అవి కూడా నాకు రాలే. అప్పుడు తీసేసాడు. ఇప్పుడు ఎన్ని మాట ఎమ్మెల్యేని అడిగినా కూడా కొత్తవి పెట్టేటప్పుడు పెడదామంటున్నాడు కానీ నాకైతే మొదలు తీసేసాడు. అప్పుడు మరి నీ పెన్షన్ నాకు ఎందుకు తీసేసాడు అంటే నేను లేను, నా ఇల్లు కొద్దిది 60 గజాలు గవర్నమెంట్ ఇచ్చింది, నేను ఏదో కూలీ నాలు చేసుకొని బతకలే, ఏదో 10 రూపాయలు అద్దెలు వస్తాయని చెప్పి నేను 3 టేర్లు ఇల్లు వేసుకున్నా. 3 టేర్లు ఏంటి, 3 టేర్లు 3 6 18, 180 గజం లెక్క ఉండదని చెప్పి దాన్ని 4 నెలలు పెట్టి తీద్దాడు. ఎవరు సచివాల అతని పేరు సచివాల ఆఫీసరు వాళ్ళు తీసేసాడు. ఏంటంటే ఇది నీ లెక్క రాదు అన్నాడు. ఎందుకు రాదు, అందరూ కూడా వస్తుంటే నాకు ఎందుకు రాదు అని అంటే ఆ అందరూ నేను చూపించాలంట, వీడెందుకు ఉండదేడా. సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, మరి 4000 ఇస్తున్నారు పెన్షన్. మరి కొత్త పెన్షన్లు వదిలితే కనుక మీకు వచ్చింది అనుకుంటున్నారా? నాకు వస్తుంది అంటున్నారు కానీ వస్తుందో రాదో తెలియదు అంటున్నారు. వస్తుందని అంటున్నారు కానీ రాదు, తెలియదు, నాకైతే తెలియదు. ఇంకా కొత్త పెన్షన్లు వదలకపోవడం వల్ల ఏమైనా ఇబ్బంది కలుగుతుందా ఇక్కడ చుట్టుపక్కల? మీకు ఎందుకు ఇబ్బంది లేదు, నీకు కొత్త పెన్షన్లు ఏ పెన్షన్లు అనేవాళ్ళు చాలామంది అడుగుతున్నారు. అడిగితే ఇంకా టైం ఉందని చెప్పుకొస్తారు. అది ఎంతవరకు టైమో తెలియదు, అది సంగతి. ఇప్పుడు 15 నెలలు అయిపోయింది, 16 నెలలు అయిపోయింది కంప్లీట్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎలా ఉందంటారు పరిపాలన? పరిపాలన అయితే 100 మంది కుక్కలు 100 మంది కూసినా కూడా పరిపాలన అయితే ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగానే చేసుకుని వస్తున్నారు. చేతైన వరకు పోరాటం వస్తున్నారు. కానీ దీనికి సమస్య ఏంటంటే కొన్ని కుక్కలు బయట మరుగుతుండే వాటిని ఎక్కువ శాతం చేస్తే వెళ్ళిపోతుంది నా లెక్క. అంత మాట అంటున్నారు? అంతే వాటిని ఎక్కువ స్టేషన్లో దిగి బయటకు రాకుండా దిగితే హ్యాపీగా ఉంటుంది. అది అయ్యే ఇప్పుడు కుక్కలు మరిగేది. జగన్మోహన్ రెడ్డి అయితే కనుక అసలు పరిపాలన ఏం బాగాలేదు, పేదలను కానీ వృద్ధులను కానీ ఇబ్బంది పెట్టేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు. నిజమే కదా? నిజమేనది. ఇప్పుడు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏదో పైకి అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఒక రకంగా కొన్ని తెలిసి కొన్ని తెలియక నేను చెప్పిన నువ్వు చెప్పిన ఈయన ఆ వాగ్దానం ఏదో చేస్తున్నాడు కానీ పూర్తిగానే ఆయనకు తెలియదండి. మాజీ ముఖ్యమంత్రి అండి, ఆయనకి ముఖ్యమంత్రి అవుతావచ్చు. మాజీ నేను కూడా అవుతా, నీ బొట్టోళ్ళు చేస్తే నేను కూడా ముఖ్యమంత్రి. చదువు సంధి లేకపోయినా కూడా 4 కాదంగా మంచి అయితే కాదంగా వస్తా, అది ముఖ్యమంత్రి. మాజీ ముఖ్యమంత్రి కరెక్టే. ఆయన్ని కాదు, పక్కన శత్రులు చాలామంది ఉన్నారు. ఆయనకు అంత శత్రులు నుండి ఆయన ఆ పని చేస్తుండ్రు. ఆయన వరకు ఒక రకంగా పర్వాలేదు కానీ ఆయన ఇదే నెలకు ఆయన సరే అని చెప్పి ఆలోచనతో వస్తున్నాడు అంతే. ఏంది అసలు ఈ కూటమి ప్రభుత్వం మీద మరి ఒంటికాల మీద ఎగబడుతున్నారు కదా, ఈ రోజా కానీ పేరునాని కానీ అంబటి రాంబాబు కానీ వీళ్ళందరూ అసలు ఒంటికాల మీద ఎగబడుతున్నారు కదా, అంత దారుణంగా ఉందా కూటమి ప్రభుత్వం? ఆ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉన్నది, ఎగబట్టడానికి ఏముంది, ఇతరెంకు 10 రంకు అనే దానికి. మరి ఇతరకు 10 రంకు అనే దానికి నువ్వు ఏదో అంటే ఎట్లా సరిపోతే. అంబటి రాంబాబు నీకు సత్యనపల్లిలో అయ్యా నాకు ఇదిగో ఇన్సూరెన్స్ అయ్యా నా పిల్లలు లేదు చనిపోయినది 5 లక్షల పథకం వస్తే నాకు 2,50,000 ఇవ్వమంటా. అది నీవు అంబటి రాంబాబు పలకటానికి నీకు ఆడలేదు. నేనేం అన్యాయం చేయలేదు, ఏదైనా తప్పు చేసినట్టు నిరూపించండి, చూపిస్తా బాగా చేత అబ్బా అయ్యాలంటే ఎగబడి వాళ్ళకి ఎట్టబోయిన అంతు లేకుండా పోయినా ఆడోళ్ళు ఎగబడి వాళ్ళకు తప్పు 5 తప్పులు ఉన్నాయి నీ కాడ, ఒకటి కాదు. రోజా కూడా అంటుంది కదా చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమైపోయాడు, ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే అంతా ఓడితే అంతా అంటుంది కదా. అంటది రోజమ్మ ఎందుకంటే రోజే ఎందుకంటే ఇట్టు ఆమె కూడా టైం దగ్గరకు వచ్చి పోయేదానికి దగ్గరకు వచ్చింది ఏదంటే ఏమైంది అని చెప్పి నోటికేదో వచ్చి వాగుతుంది. కానీ చంద్రబాబు అని ఎందుకంటే ఈయనకి మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ గవర్నమెంట్ ఏజ్ అయిపోయింది కదా, మళ్ళీ ముఖ్యమంత్రి రాడని చెప్పి ఆలోచన అంటమే. కానీ నీకు జీవితంలో మళ్ళీ కళ్ళ కూడా ఆయన మనసులో అనుకున్నాడు ముఖ్యమంత్రి ఆయనే చంద్రబాబు. ఎలా చెబుతున్నారు మీరు అసలు? ఎలా చేసే పథకాలను బట్టి చెబుతున్నాం. రాష్ట్రం మొత్తం బాగా దేవుడు అంటున్నారు, కలవరెత్తుండ్రు. 2029లో నేనే ముఖ్యమంత్రి దమ్ముంటే ఆపండి అని అంటున్నాడు. అంచే చేతైందుడు గెలువు, అంచ ఇదే లెక్క. నీ చేతైతే నువ్వు గెలువు చూసుకుందా మరి, అది లెక్క. అది అండి. ఈసారి నేను పాదయాత్ర చేస్తాను, మళ్ళీ జనాల్లోకి వస్తాను అంటున్నాడు కదా జగన్మోహన్. నువ్వు పాదయాత్ర చేసుకో, జనాల్లో లేకరా ఏమైనా చేసుకో, రాకపోతే తప్పదు, నీకు ఉంటాయని కుదరదు, వస్తుంటావు పోతుంటావు. నీ పరిపాలన అటు జరిగింది
బ్రహ్మాండంగా అప్పుడు అందరికి స్వర్ణయుగం లాగా ఉందంట, ఇప్పుడే నరకం లాగా ఉందంటగా. మాటకేమో లేదు, అప్పుడు స్వర్ణికము ఇప్పుడు నరకము. అప్పుడే నరకానికి పోయి కొంతమంది గుళ్ళైపోయి చచ్చిపోయినారు జనాలు. ఇదేంది నన్ను సైకిల్ మీద పోయిన పట్టుకుని వాడిని దెంగిర్రు, సైకిల్ యాంత్రిని. కానీ ఇదే నరకమా సురకమా అట్టాటి లెక్కలో పరిపాలన అది లెక్క. మరి ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఈ మధ్యకాలంలో రైతులకు ఎరువులు కూడా అందించలేకపోతున్నాడు. ఇతను ఉండే అంటే ఎంత లేకపోతే ఎంత వెళ్ళి బావిలో దూకి చచ్చిపోవాలంటున్నాడు కదా. చంద్రబాబు బావిలో దూకి సావాల్సినంత అవసరం లేదు. కావాల్సిన వరకు నీకు బ్రహ్మాండంగా పథకాలు అనుకోని కూడా నీకు అప్పుడు వాగ్దానం చేయని కూడా పథకాలు బ్రహ్మాండంగా ఇస్తున్నాడు. సూపర్ 6 ఇవ్వలేదు అంటున్నారుగా. సూపర్ సిక్స్ ఇవ్వలేదని వరకంటే ఎట్లా సూపర్ సిక్స్ ఇవ్వకుండా 7 వరకు అడ్డగోలు కంటే నేను ఆటోలకు ఆయాలని లేదు. నేను ఇచ్చిండు పిలిచి ఇచ్చాడు బతుకుపోరాని ఆయాలు అనుకున్నాను ఇచ్చిండు. ఏ సూపర్ సిక్స్లు ఏది అనకుండా ఏం చేయకుండా ఏం చేయలేదు. ఏం చేయకుండా ఒకదాని మీద ఒకటి 6 నెలలు 14 నెలలు 16 నెలలు అయింది మొత్తం ఒకదాని మీద ఒకటి చేసుకుంటూ వస్తూనే ఉండరు. 100 నువ్వు చక్రం ఒకటి పెట్టినా ఆగదు జరగదు. పైనుంచి తెచ్చుకుంటున్నాడు ఏమైనా చేస్తారు బాగా మళ్ళీ రాష్ట్రాన్ని నీలమయం చేస్తాడు చూడు పంటకి. ఈసారి నేను అధికారంలోకి వస్తే రప్ప అనే అంటున్నాడు. రప్ప ఇంకా పోవచ్చింది అది అదే అంటారు చూడు దాన్ని ఏమంటారు అదేదో రప్ప అని ఇంకా నాకు 2.0 చూపిస్తా అంటే ఈసారి పాలనలో 2.0 అంటే ఏందంటారు? 2.0 అనేది నువ్వు అంటున్నావు కానీ నాకు అసలు 2.0 అనేది నాకు తెలియదు ఎందుకు. మామూలుగా ఉండదు నాతో. కరెక్టే వాస్తవే వచ్చిందంటే కరెక్టే వాస్తవమే. వస్తే ఇంకా రాష్ట్రం ఉండదు, ఇంకా దేశం వెళ్ళిపోవటమే. ఆడు చొమ్ములు తాపేలు పెట్టుకుని గోయిందా అంటే వెళ్ళిపోవటమే. రాష్ట్రంలో ఎవడు ఉండరు ఇదికి వస్తే ఉండడు, వచ్చేది లేదు, ఆ కళ లేదు. అది అసలు అదంతా కదా. ఇప్పుడు అంతా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. నేను వచ్చాను డిజిటల్ బుక్ తెస్తాను అంటున్నాడు. తీసుకోమని ఆయన చేత అయితే రెడ్ బుక్ తీసి డిజిటల్ బుక్ పెట్టుకోమను, అప్పుడు వస్తాడు ఆయన. అది తప్పుడు కేసులు పెడుతున్నారు, అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు మా వాళ్ళందరూ అంటున్నాడుగా. వాళ్ళందరూ తప్పుడు కేసులు ఎందుకంటే మాజీ మంత్రులు అని చెప్పి ఆయన కొద్దిగా టైం ఉంది కాబట్టి వదిలిపెట్టారు. కానీ ఆయన వదులుతుండ్రా ఎవరిని వదలరు, కేంద్రమే వదలదు. మొత్తం దాన్ని పతనం అయిపోద్ది. అయితే జగన్మోహన్ రెడ్డిని అయితే రాని అంటారు. లేదు రాష్ట్రంలోనే లేదు.